జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకసారి సంతోషం, మరోసారి కష్టం వస్తూనే ఉంటాయి. ఈ రెండు కలిస్తేనే జీవితం. అయితే కష్టాలు, బాధలు వచ్చినప్పుడు ఏడుపు రావడం చాలా సహజం. పేరెంట్స్ ఎప్పుడు కూడా తమ పిల్లల ముందు బాధపడాలని, ఏడవాలని అనుకోరు. కానీ పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏడిస్తే చూసి తట్టుకోలేరు. ముఖ్యంగా తల్లి ఏడిస్తే అస్సలు తట్టుకోలేరు. అసలు పిల్లల ముందు తల్లి ఏడిస్తే ఏమవుతుంది? పిల్లల ప్రవర్తన ఎలా మారుతుంది? వారి మనసు ఎలా దెబ్బతింటుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. పిల్లలకు తల్లిపై కొంచెం ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. తల్లి బాధపడితే చూడటం తట్టుకోలేరు. ఇక పిల్లల ముందు తల్లి ఏడిస్తే మరింత బాధపడతారు. దాదాపు పిల్లలందరూ తమ తల్లిని హత్తుకొని కన్నీళ్లు తూడుస్తారు. ఇది మిమ్మల్ని అపారమైన శక్తితో నింపుతుంది. మీ సమస్యల్ని మళ్ళీ ఎదుర్కోవడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తోంది. మరోవైపు ఇది తల్లి బిడ్డల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తోంది. పిల్లల ముందు ఏడవడం అనేది పిల్లలు భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి, అంగీకరించడానికి సహాయపడే సహజ భావోద్వేగం. ఇది పిల్లలు విచారం, ఆందోళన లేదా ఒత్తిడిని దాచాల్సిన అవసరం లేదని, వారు భావోద్వేగ పరంగా తెలివైన వారుగా మారవచ్చని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. వారు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడం కూడా నేర్చుకోవచ్చు. ఇది సాధారణ జీవితానికి అవసరం. ఈ విధంగా తల్లిదండ్రుల ఏడుపు పిల్లల భావోద్వేగ సున్నితత్వాన్ని, సానుభూతిని పెంచుతోంది. వారు బలమైన, సున్నితమైన వ్యక్తిత్వాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. పిల్లల ముందు తల్లి ఏడవడం అనేది సానుకూల పరిణామాల కంటే ఎక్కువ ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల ముందు నిరంతరం తమ భావోద్వేగ ఆందోళనను వ్యక్తపరిస్తే అది వారిలో అభద్రత, ఆందోళన, భయం వంటి భావాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా తమ భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకోలేని చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం చేసుకోలేరు. ఇది వారి భావోద్వేగ పరిస్థితిని ప్రభావం చేస్తుంది. వారు ఒత్తిడికి, విచారంగా లేదా భయపడడం ప్రారంభిస్తారు. మీరు ఏడవడం పిల్లలు చూస్తే మీ ఎమోషన్స్ని వారి దగ్గర నుంచి దాచడానికి ప్రయత్నిస్తారు. అయితే వారు మీరు ఏడుస్తున్నట్లు చూస్తే మీ ఏడుపు గల కారణాన్ని దాచడానికి బదులుగా వారితో పంచుకోండి. ఇది మీ పిల్లల భావోద్వేగ అవగాహనను పెంచుతోంది. వారి భావాలను అంగీకరించడం నేర్చుకోవడంలో వారికి సహాయపడుతుంది. జీవితం సవాళ్లను కలిగిస్తుందని తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరించాలి. వాటిని ఎదుర్కోవడం చాలా అవసరం. మీ పిల్లలు మీరు ఏడవడం చూసి ఏమైంది అని అడిగినప్పుడు ఏమీ లేదు, అంత బాగానే ఉంది అని అబద్ధాలు చెప్పకూడదు. తప్పు కారణాలు చెప్పకూడదు. ఇది వారిని గందరగోళానికి లేదా అభద్రతకు గురి చేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలతో నిజాయితీగా ఉండాలి. అప్పుడే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.